కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చానండి. ఆ వీడియోలో నేను సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన స్టాటిస్టిక్స్ నోట్స్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సెకండ్ సెమిస్టర్ యూనిట్ 1 షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో 4th క్వశ్చన్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. నేను ఆల్రెడీ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ 1కి సంబంధించినవి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి లింక్స్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. దాని ఇప్పుడు 4th క్వశ్చన్ అనేది చూద్దాం. మనం 4th క్వశ్చన్ అనేది ఏంటంటే, ఇక్కడ 4th క్వశ్చన్ స్టేట్ అండ్ ప్రూవ్ ద అడిటివ్ ప్రాపర్టీ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా, ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ని నేను రాబోయే వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే, మనం అడిటివ్ ప్రాపర్టీ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మనం ప్రూవ్ చేద్దాం. ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ స్టేట్మెంట్ రాయాలి. మనం ఫస్ట్ స్టేట్మెంట్ చూసిన తర్వాత ప్రూఫ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టేట్మెంట్ నేను రాస్తాను. ఓకే, ఇప్పుడు మనం దీనికి సంబంధించిన స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ స్టేట్మెంట్ చూడండి. ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ టూ ఇండిపెండెంట్ బైనామియల్ వేరియట్స్, జాగ్రత్తగా స్టేట్మెంట్ చూడండి. ఒక ఎక్స్ అండ్ వై ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ binomial variates with parameters n1, p and n2, p. ఓకేనా, ఈ n1, p అనేది x కి సంబంధించింది అండ్ n2, p అనేది y కి సంబంధించింది, గుర్తుంచుకోండి, రెస్పెక్టివ్లీ. అండ్ ఇక్కడ నెక్స్ట్ దెన్ x ప్లస్ y ఈజ్ ఏ బైనామియల్ వేరియట్ విత్ పారామీటర్స్ n1 ప్లస్ n2, p. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే, ఈ x అనేది n1, p అని ఇచ్చిండు, ఈ y అనేది n2, p అని ఇచ్చిండు రెస్పెక్టివ్లీ. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, x ప్లస్ y వాటి బైనామియల్ వేరియట్స్ విత్ పారామీటర్స్ ఏంటట, n1 ప్లస్ n2, p ని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ప్రూఫ్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని మనం ప్రూవ్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం ప్రూఫ్ అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రూఫ్ లో మనం ఏం చేద్దామంటే, లెట్ మనకు స్టేట్మెంట్ అర్థమైతే ప్రూఫ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ 2-3 సార్లు వినండి. ఓకే, లెట్ ఇక్కడ ఎక్స్ సిమిలర్లీ బి ఇంటూ n1, p. ఇక్కడ ఏమి ఇచ్చిండు, మనకు స్టేట్మెంట్ లో క్లియర్ గా ఇచ్చిండు. ఎక్స్ అంటే ఏంటి, n1, p అని ఇచ్చిండు. మరి ఇక్కడ బి అనేది ఎందుకు రాశారు సార్ మీరు అంటే, మనం కనుక్కోవాల్సింది ఏంటంటే, ఇక్కడ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కనుక్కోవాలి కాబట్టి నేను బైనామియల్ ని బి తో డినోట్ చేస్తున్నాను. ఓకేనా, బి n1, p. అలాగే వైకి కూడా సిమిలర్లీ బి ఇంటూ n2, p అని రాసుకోవచ్చు కదా మనం. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే, దెన్ ఇప్పుడు ఎక్స్ కి వైకి ఎంజిఎఫ్ అనేది రాద్దాం మనం. దెన్ ఎంజిఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఇక్కడ ఎంజిఎఫ్ అంటే ఏంటి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫస్ట్ క్వశ్చన్ లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి. ఇక్కడ ఎంజిఎఫ్ అంటే మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. ఓకేనా, ఇప్పుడు దీనికి ఎక్స్ కి అండ్ వైకి ఎంజిఎఫ్ ఎలా కనుక్కోవాలి, ఇక్కడ చూడండి. ఇక్కడ ఎంజిఎఫ్ ని మనం ఎంఎక్స్ ఆఫ్ టీ తో డినోట్ చేస్తాం. ఎంజిఎఫ్ ని మనం ఎంఎక్స్ ఆఫ్ టీ తో డినోట్ చేస్తాం. ఈజ్ ఈక్వల్స్ టు mx of t is equals to ఎలా రాస్తామంటే, ఇక్కడ గమనించండి, q ప్లస్ p e పవర్ t హోల్ పవర్ n1 ఎలా రాసామంటే, ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఎంజిఎఫ్ అని అర్థం. నేను రాబోయే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది గుర్తుంచుకోండి అంతే. ఇప్పుడు mx of t వచ్చేసి q ప్లస్ p e పవర్ t. మరి పవర్లో n1 ఎందుకు పెట్టారు సార్ అంటే, ఇది దేనండి, ఎక్స్ కదా, ఎక్స్ ఇది ఎంజిఎఫ్ ఏంటి ఇది అన్నట్టు. ఇప్పుడు అలాగే అండ్ వైకి ఎంజిఎఫ్ ఏంటి, ఇక్కడ ఎంఎక్స్ ఆఫ్ టీని మనం ఎంజిఎఫ్ ని ఎంఎక్స్ ఆఫ్ టీ తో డినోట్ చేస్తాం కదా. ఇక్కడ ఒక చిన్న చేంజ్, ఎక్స్ ప్లేస్ లో వై పెట్టండి. ఎందుకు, మనం వైకి ఎంజిఎఫ్ కనుక్కుంటున్నాం కాబట్టి ఎంవై ఆఫ్ టీ పెట్టాలి. ఇజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు దీన్ని క్యూ ప్లస్ p e పవర్ t అలాగే ఉంచి సేమ్ గా
ఈ పవర్ ని చేంజ్ చేయాలి. ఇక్కడ y కాబట్టి n2, ఇక్కడ చూడండి x కాబట్టి n1 అని రాశాను, y కి mgf అంటే ఇక్కడ n2 అన్నట్టు. ఓకేనా, ఇది mx ఆఫ్ t, ఇది mgf అన్నట్టు x కు, అండ్ ఇది y కి mgf. ఈ రెండు గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి క్లియర్ గా చెప్తాను. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఎక్స్ ప్లస్ వైకి ఎంజిఎఫ్ కనుక్కోవాలి. గుర్తుంచుకోండి, ఎక్స్ ప్లస్ వైకి ఎంజిఎఫ్ ఏమవుతుందో కనుక్కోవాలి. మనకి ఇది ప్రూవ్ అవుతుంది ఇప్పుడు. ఇక్కడ దెన్ ఎక్స్ ప్లస్ వై ఎంజిఎఫ్, ఎక్స్ ప్లస్ వై ఎంజిఎఫ్ ఈజ్ రాసి ఎలా కనుక్కోవాలి. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అన్నాడు అంటే ఎంజిఎఫ్ అంటే ఎంఎక్స్ ఆఫ్ టీతో నేను చేస్తాం కదా. ఎక్స్ ప్లేస్ లో మనకి ఏముంది, ఇక్కడ ఎక్స్ ఉంది ప్లస్ వై ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఆఫ్ టీ. ఓకేనా, ఎక్స్ ప్లస్ వై ఆఫ్ టీ. ఇక్కడ మనం ఎంఎక్స్ ప్లస్ వై ఆఫ్ టీ రాస్తాం మనం. ఇప్పుడు దీన్ని ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, ఏ విధంగా అంటే ఇక్కడ ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేసి రాస్తున్నాను. ఇక్కడ ప్లస్ ఉంది కదా, మల్టిప్లై అన్నట్టు ఎంఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఎంవై ఆఫ్ టీ అని రాస్తాం మనం. గుర్తుంచుకోండి, ఇక్కడ ప్లస్ ఉంది కదా, నేను మల్టిప్లై లెక్క రాశాను, ఎంఎక్స్ ఆఫ్ టీ ఎంవై ఆఫ్ టీ. మనకి ఎంఎక్స్ ఆఫ్ టీ వాల్యూ ఇక్కడ ఉందండి, అండ్ ఎంవై ఆఫ్ టీ వాల్యూ కూడా ఇక్కడ ఉంది. ఈ రెండు వాల్యూస్ ని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఏం రాస్తున్నాను నేను అంటే ఎంఎక్స్ ఆఫ్ టీ వాల్యూ ఎంత, క్యూ ప్లస్ పిఈ పవర్ టీ హోల్ పవర్ n1. ఓకేనా, హోల్ పవర్ n1. ఇదేంటిది n2 అన్నట్టు ఇంటూ ఎంవై ఆఫ్ టీ వాల్యూ క్యూ ప్లస్ పిఈ పవర్ 2 ఈ పవర్ టీ హోల్ పవర్ n2. ఇప్పుడు ఈ రెండు బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి కదా, ఇది సేమే ఇది సేమే. అప్పుడు ఏం చేయాలి, పవర్స్ ని యాడ్ చేయాలి. బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నట్లయితే మనం పవర్స్ ని యాడ్ చేస్తాం. గుర్తుంచుకోండి అది. ఇప్పుడు బేసెస్ ఈక్వల్ కాబట్టి ఈ పవర్స్ ని నేను ఏం చేస్తున్నాను, యాడ్ చేస్తున్నాను. n1 ప్లస్ n2 అంతే కదా, n1 ప్లస్ n2. ఇప్పుడు ఇది అంతా దేనికి ఈజ్ ఈక్వల్స్ టు అండి, ఎంఎక్స్ ప్లస్ వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ పిఈ పవర్ టీ n1 ప్లస్ n2. ఇక్కడ చూడండి మనం ప్రూవ్ చేయాల్సింది ఇదే. ఎలా సార్ మరి అయిపోయిందా అంటే ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అండ్ ఇక్కడ చూడండి n1 ప్లస్ n2, n1 ప్లస్ n2. మనం కావాల్సింది ఇక్కడ ప్రూవ్ చేసింది ఏంటిది, ఎక్స్ ప్లస్ వై అనేది n1 ప్లస్ n2 రావాలి అని ఉన్నది. మనం ఎక్స్ ప్లస్ వైకి ఎంజిఎఫ్ చేసినట్లయితే మనకి ఇక్కడ పవర్ లో n1 ప్లస్ n2 వేరియేట్, బైనామియల్ వేరియేట్ అంటే ఇదే. ఓకేనా, ది బైనామియల్ వేరియేట్ n1 ప్లస్ n2 పవర్ లో వస్తుంది. ఓకేనా, ఇప్పుడు దేర్ ఫోర్ ఏం రాయాలి మీరు, దేర్ ఫోర్ ఇక్కడ స్టేట్మెంట్ లో మనకి కింద ఇచ్చింది కదా బైనామియల్ వేరియేట్. ఇక్కడ చూడండి బైనామియల్ వేరియేట్, బైనామియల్ వేరియేట్ ఇక్కడ దేనికి, ఎక్స్ ప్లస్ వై ఎంత వచ్చింది మనకు, ఏంటిది ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఇక్కడ చూడండి n1 ప్లస్ n2 కామా పి. ఓకేనా, n1 ప్లస్ n2 కామా పి కదా. ఇక్కడ బైనామియల్ వేరియేట్ ఇక్కడ విత్ పారామీటర్ ఏంటండి, ఇది పారామీటర్ అన్నట్టు. ఓకే, గుర్తుంచుకోండి, అందుకే స్టేట్మెంట్ క్లియర్ గా చదవమని చెప్పాను. ఇది పారామీటర్. ఇక్కడ చూడండి బైనామియల్ వేరియేట్ ఏంటి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ విత్ పారామీటర్ ఏంటి, ఇది పారామీటర్ అన్నట్టు. ఓకేనా, డన్. ఇది ప్రూఫ్ క్లియర్ గా చూసుకోండి. ఓకే, మనం ఏం కనుక్కున్నాం ఫస్ట్, లెట్ ఎక్స్ మనకు క్వశ్చన్ లోనే ఇచ్చిండు స్టేట్మెంట్ లో, వై సిమిలర్ టు n2 కామా పి అనుకున్నాం. అండ్ ఈ ఎక్స్ కి వై కి ఎంజిఎఫ్ అనేది మనం కనుక్కున్నామండి. కనుక్కున్న తర్వాత ఎక్స్ ప్లస్ వై కూడా కనుక్కోవాలి కాబట్టి కనుక్కున్నట్లయితే మనకు సాల్వ్ చేసుకుంటూ పోతే మనకి ఈ బేసిస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ని యాడ్ చేసాం. సో లాస్ట్ కు మనకు ఇంత వచ్చింది. ఓకేనా, ఇది ప్రూఫ్. మనం ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో అడగండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.